జోగి రమేష్ ప్రస్తుతం జోగి రమేష్ మరి దీనికి ఎలాంటి సమాధానం చెప్తారు, ఏం చెప్తారో చూడాలి. జనార్దన్ అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, సంచలన ఆరోపణలు అని చెప్పాలి. మొత్తం కర్త కర్మక్రియ జోగి రమేషే, ఇందులో పూర్తిగా ఆయన నడిపించాడు. పై అధికారులు నీకేం పర్వాలేదు, నువ్వు మొత్తం చెయ్యి అని చెప్పి నన్ను ముందుకు తోశారు, కానీ ఈ వ్యవహారంలో ప్రస్తుతం నన్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు, నాకు బెయిల్ వస్తుంది, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి నమ్మించాడు. కానీ ఇప్పుడు మొత్తం సినారియో, మొత్తం సీన్ అంతా కూడా మారిపోయింది, పక్కకు తప్పుకున్నాడు. ఈ మొత్తం కూడా వ్యవహారం నడిపించింది జోగి రమేష్ అంటూ జనార్దన్ చెప్తూ ఉన్నాడు. 20 నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్, 24 వెళ్తానికి. అప్పుడు 23 మళ్ళీ ఇంటికి రమ్మన్నాను సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు, రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా అలా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ పక్కకి సెట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మేము డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా కొల్లేరు ఏరియాలో ఉంటాడు సార్. నాకు నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్కి వచ్చాను సార్. అతని ద్వారా డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. ముల్కం చెరువులో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద రివర్స్గా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి యాంటీ చేసి పొద్దున ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, నువ్వు అక్కడ బాధ్యత పెట్టిన సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గొడవలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీను అందరినీ తీసుకొని వస్తాను, నాయకులందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఏలూరు ఆయన ద్వారా ఇట్లా డిపార్ట్మెంట్కి అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్. మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్. ఇబ్రహీంపట్నం గోడంలో బాలెదురుగా ఉన్న గోడంలో. అంతతో ఆగిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ ఎన్ని బాగా చేస్తున్నట్టుగా ఖాళీ క్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్. ఖాళీ ఎంటీ క్యాన్లు పెట్టించారు సార్, పెట్టారు సార్. ఎంటీ క్యాన్లు పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది, ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో ఇలాగే చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్. ఈ గవర్నమెంట్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, బాగా జరిగింది, నీకు చూసుకుంటా నువ్వు రావసరం లేదని చెప్పారు సార్. నాకు అచ్చటి రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపేటరీ వేరేస్తా ఉన్నారు, సంతకం కూడా ఆఖరి తీసుకోలేదు సార్. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్. 24 నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా చెప్తోన్న జనార్దన్ వీడియో విడుదలైంది, సంచలనంగా మారుతోంది. ఇప్పుడు ఆ వీడియో మొత్తం జోగి రమేష్ చెప్తేనే నేను ఈ పని చేశాను అని అంటూ జోగి రమేష్ పేరు తీసుకున్నాడు జనార్దన్. ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు టీడీపీ వారిని సస్పెండ్ చేయడంతో కేసు అంతా కూడా నీరుగారిపోయింది. కాబట్టి మరో ప్లాన్ అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకున్నారు. ముందుగా నువ్వు అవసరం లేదు అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ నన్ను రప్పించారు అన్నట్టు జనార్దన్ చెప్తున్నాడు ఆ వీడియోలో. రైట్, మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు పూర్తి వ్యవహారానికి సంబంధించి అనాలిసిస్ అందించడానికి. పవన్, నిజంగా ఒక సంచలనం అని చెప్పాలి. నిన్నటి వరకు టీడీపీ మెడకు చుట్టుకుంది నకిలీ మద్యం కేసు. ఇప్పుడు మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి, అంటే గతంలో అప్పుడు తయారు చేసిన కావచ్చు, లేకపోతే అందులో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఒకసారి పూర్తి అనాలిసిస్ చెప్పండి. లిక్కర్ ఈ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా అద్దెపల్లి జనార్దన్ రావు ఆయన పరారీలో ఉన్నాడు, ఆఫ్రికాలోనే ఉన్నాడంటూ చెప్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా జనార్దన్ రావు తిరిగి స్వదేశానికి వచ్చారు. ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లోనే ఆయన అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 12 గంటలకు పైగా విచారించిన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఒక రిమాండ్ రిపోర్ట్ను కూడా అటు పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా కూడా జోగి రమేష్ ప్రస్తావన లేదు. కానీ ఇప్పుడు అటు అద్దెపల్లి జనార్దన్ వీడియోలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, జోగి రమేష్ ఆదేశాల మేరకే టీడీపీ ప్రభుత్వాన్ని అటు అప్రతిష్ట పాలు చేసేందుకే ఈ లిక్కర్ కల్తీకి పాల్పడ్డం, నకిలీ లిక్కర్ తయారీకి పాల్పడ్డం,
భౌగోళికంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అక్కడ మారుపేరుతో అక్కడ ఒక గదిని అద్దెకు తీసుకొని అక్కడ ప్రారంభించాం. అక్కడ ప్రారంభించడం ఎందుకంటే అక్కడ అద్దెపల్లి జనార్దన్ రావు కొన్ని వైన్ షాపులు తీసుకున్నాడు. అందుకే అక్కడ తీసుకుంటే అది చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కాబట్టి చంద్రబాబు నాయుడు మీదకి బురద జల్లే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించాలంటూ మొదటగా చెప్పాడంటూ ఇప్పుడు ఒక వీడియోని రిలీజ్ చేశాడు. అందులో జోగి రమేష్ ప్రస్తావన తీసుకొచ్చారు. జోగి రమేష్ ఆదేశాల మేరకే ఈ మొత్తం వ్యవహారం తానంతా కూడా చేశానంటూ చెప్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారు, ఎవరు రికార్డ్ చేశారు అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. ఒకవేళ నిజంగానే పోలీసులు అటు జనార్దన్ రావుని అదుపులోకి తీసుకున్న తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్లో దాదాపుగా 12-15 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఆయన విచారించిన తర్వాతే ఆయన చెప్పిన అంశాల ప్రకారమే 4 పేజీల రిమాండ్ రిపోర్ట్ను కూడా 4 పేజీల రిమాండ్ రిపోర్ట్ను కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. కానీ ఈ 4 పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా కూడా జోగి రమేష్ ప్రస్తావన లేదు. హైదరాబాద్ కేంద్రంగా నిజాంపేటలో ఒక గదిని అద్దెకు తీసుకొని ఇక్కడ తక్కువ ధరకు చీప్ లిక్కర్ని కొనుగోలు చేసి దాన్ని 35 లీటర్ల క్యాన్లలోకి మార్చి ఫినాయిల్ పేరుతో ఆంధ్రప్రదేశ్కి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో పంపించి అక్కడ ఉన్న బార్లలో వ్యాపారం చేశారు. ఇలా అక్రమ రవాణాకు పాల్పడ్డారనే వ్యవహారానికి సంబంధించి ఇందులో ప్రస్తావించారు తప్పితే ఎక్కడ కూడా జోగి రమేష్ పేరును ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఒకసారి వీడియోని కనుక మనం స్పష్టంగా విన్నట్లయితే అందులో అద్దెపల్లి జనార్దన్ చెప్తున్నప్పుడు అక్కడ ఎదురుగా కొంతమంది గంభీరమైన గొంతుతో ప్రశ్నిస్తున్న మాటలు కూడా మనకు వినపడుతున్నాయి. ఎందుకు ఏమిటి అని అడుగుతున్న వాళ్ళ ప్రశ్నలకు చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే పోలీసుల విచారణలోనే అద్దెపల్లి జనార్దన్ కనుక ఇవన్నీ కూడా చెప్పుండి అదే సమయంలో ఈ వీడియో రికార్డ్ చేస్తే ఎందుకు ఆ విషయాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు పెట్టలేదనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దానికి తోడు ఇక నిన్న ఇప్పుడు అద్దెపల్లి జనార్దన్ వీడియో ఈరోజు విడుదలైంది. దానికన్నా ముందు నిన్న అటు జోగి రమేష్ ఈ కేసులో నా పేరు చెప్తారేమో, నన్ను అరెస్ట్ చేస్తారేమో అనే వ్యాఖ్యలు చేయడం కూడా అంటే ఒకదానికొకటి లింక్ అవుతూ ఉంది. నిజంగానే వీళ్ళందరూ కావాలని ఇప్పుడు ఈయన వీడియోలో చెప్తున్నట్లుగా నిజంగానే జోగి రమేష్ ఒకవేళ దీని వెనకాల ఉండి ఉంటే పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు పెట్టలేదు, ఒకవేళ అప్పుడు పెట్టలేదు మరి ఇప్పుడు తర్వాత ప్రశ్నించిన తర్వాత అందులో పెట్టాలి కదా, జోగి రమేష్ పేరు తీశాడు పెట్టాలి కదా. ఇప్పుడు అదే అనుమానం అందరిలోనూ వ్యక్తం అవుతుంది. ఒకవేళ ఫర్దర్ గా ఏమైనా ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయంలోనో లేకుంటే ఇప్పుడు ఈ వీడియో ఆధారంగా మళ్ళా జోగి రమేష్ పైన ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో జోగి రమేష్ పేరును కూడా అందులో నిందితునిగా చేర్చి ఆయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేస్తారా, ఇవన్నీ కూడా చూడాలి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే దీనిపైన ఒక సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా పవన్ జనార్దన్ ట్రాక్ రికార్డ్ ఏమన్నా మనం తీసుకోగలిగామా అంటే గతంలో కావచ్చు, ఎందుకంటే ఫ్రెండ్స్ అంటున్నాడు జోగి రమేష్, చదువుకున్న టైం నుంచి కూడా మాకు తెలుసు అంటున్నాడు, అప్పుడు క్యాంపెయినింగ్ లో మేము సహకరించామంటున్నాడు. నకిలీ మద్యానికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ ఏంటి, ఒకసారి ఏమన్నా మనకు తెలిసే అవకాశం ఉందా? మొదటి నుంచి కూడా కొంత మద్యం వ్యాపారంలోనే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన మద్యం పాలసీల వల్ల వీళ్ళందరూ కూడా నష్టపోయారు. గత వైసీపీ హయాంలో పూర్తిగా ప్రైవేటు మద్యం దుకాణాలన్నింటినీ కూడా వైసీపీ తీసేసింది. అప్పుడు అన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను నిర్వహించింది. కేవలం బార్లు మాత్రమే ప్రైవేటు వ్యక్తులు నిర్వహించారు. అక్కడ బార్ నిర్వహిస్తున్న సమయంలో అద్దెపల్లి జనార్దన్ తీవ్రంగా నష్టాల పాలయ్యాడు. దాంతో ఆయన అక్రమ మద్యం రవాణాకు తెరలేపాడు అనేది ఈ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. ఇక్కడ హైదరాబాద్లో నిజాంపేటలో ఒక రూమ్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్ కుకట్పల్లిలో ఒక బార్లో భాగస్వామిగా ఉంటూ ఇక్కడ పెద్ద ఎత్తున చీప్ లిక్కర్ని కొనుగోలు చేయడం, ఆ కొనుగోలు చేసిన చీప్ లిక్కర్నంతా కూడా 35 లీటర్ల క్యాన్లలో నింపేసి వాటికి ఫినాయిల్ అని పేరుతో ఇక్కడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో విజయవాడకు రవాణా చేయడం, అక్కడ ఆయన అనుచరుడు వాటిని తీసుకెళ్లి బార్లలో పోయడం ద్వారా కొంతవరకు సంపాదించే ప్రయత్నం చేశాడు. తర్వాత మళ్ళీ లిక్కర్ పాలసీ మారిన తర్వాత ఆయన వేరే చోట్ల మద్యం షాపులు తీసుకున్నాడు, వాటిని నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు అద్దెపల్లి జనార్దన్ వీడియోలో చెప్తున్నట్లుగా జోగి రమేష్ ఆలోచన మేరకే, జోగి రమేష్ ఆదేశాల మేరకే చేశారో లేకుంటే వీళ్ళు సొంతంగా డబ్బులు అధికంగా సంపాదించాలని చేశారో కానీ వీళ్ళైతే అక్కడ ములకల చెరువు ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గం పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఒక గదిని తీసుకొని అక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు. అనూహ్యంగా అక్కడ రైడ్ జరిగిన తర్వాతే ఇబ్రహీంపట్నంలో ఉన్న గోడౌన్ కూడా పట్టుబడింది. కానీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నది జోగి రమేషే కావాలని ములకల చెరువులో ఉన్న మద్యం తయారీ
కేంద్రం మీద దాడి డంపు మీద చేయించాడు. కూడా రైడ్ ఆ తర్వాత చేయించారంటున్నారు. టీడీపీ నేతల ప్రమేయం ఉండడంతో వాళ్ళందరినీ సస్పెండ్ చేయడంతో టీడీపీ పైన బురద జల్లడం కోసమే మళ్ళా ఇబ్రహీంపట్నంలో ఉన్న గోడౌన్ పైన కూడా దాడి చేయించాడు. ఇదంతా కూడా టీడీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం అజెండాగా జోగి రమేష్ పెద్దల అండతో ఇదంతా కూడా సో చేశారు. మచ్ అనాలిసిస్ గురించి చెప్పినందుకు. అలాగే ఇప్పుడు మనం మా ప్రతినిధి శివ జాయిన్ అవుతూ ఉన్నారు. ఎస్ శివ, నిజంగా ఒక సంచలనం అని చెప్పాలి. ప్రధాన నిందితుగా చెప్తున్న జనార్దన్ ఒక వీడియోలో ఇప్పుడు జోగి రమేష్ మీద సంచలన ఆరోపణలు చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇందులో ఏదో కుట్రకోణం ఉందన్నారు కదా, వివరంగా చెప్పు. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టన్నారు సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. మరి ఈయన ఎన్నాళ్ళుగా పరిచయం మీకు? ఇలా నాకు చిన్నప్పటి నుంచి పరిచయం సార్ జోగి రమేష్ గారు. నేను చిన్నప్పటి నుంచి నాకు జోగి రమేష్ గారు జయచంద్రారెడ్డి చదువుకున్నప్పుడు సార్ మాకు ఆ తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ విద్యానగర్ ఎంబీ కరేష్ గూడూరు దగ్గర దానిలో ఎంబీ కరేష్ చదువుకున్నప్పుడు పరిచయం సార్. మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఆయన దగ్గరికి. ఆ టైంలో మా క్లాస్మేట్స్ అందరూ వెళ్ళి కలిసి అక్కడ క్యాంపెయిన్ దగ్గర వెళ్ళి పార్టిసిపేట్ చేశాం సార్. ఆ తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వైన్ షాప్ వచ్చి నేను ప్లాన్ చేశారో ఇక రమేష్ గారు ఈ విధంగా చేద్దాం, నువ్వు వెళ్ళు వైన్ షాప్ తీసుకుంటాను మాట్లాడు, ఇది చేద్దాము, నీకు ఉపయోగపడుద్ది, మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా, నా వల్ల ఉపయోగం ఉంటుంది, అతనికి ఏం లేదు, అతనికి ఏం పోదు, ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా, నాకు కూడా ఏ కేసు లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ ఇది చేయడానికి. దీనిలో నా పాత్ర అది లిక్కర్ స్కామ్ లో ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. నకిలీ మద్యం కేసులో ఇప్పుడు జనార్దన్ జోగి రమేష్ పేరు తీస్తున్నారు. ఎస్ శివ, ప్రస్తుతం అడదిరిగి వైసీపీ మెడకే చుట్టుకుంది. అయితే ఇది కూడా వైసీపీ ప్లానేనా, జోగి రమేష్ ప్లానేనా అన్న క్వశ్చన్ కూడా వస్తోంది. ఎందుకంటే నిన్న ఆయన ఇవాళ జనార్దన్ వీడియో కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. అందులో ఆయన పేరు ప్రధానంగా తీసుకున్నారు. కానీ నిన్ననే జోగి రమేష్ కాలజ్ఞానాన్ని ముందే ఊహించేసి ఇందులో నా పేరు ఇరికిస్తారేమో, నన్ను ఇరికిస్తారేమో అన్న డౌట్ని ఆయన నిన్నే క్లారిఫై చేశారు. సుమతి, ఇక్కడ మనం ప్రధానంగా రెండు అంశాలని గమనించాలి. ఏదైతే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా సంఘటన జరిగినది ఇబ్రహీంపట్నం మైలవరం నియోజకవర్గానికి సంబంధించి అద్దేపల్లి జనార్దన్, ఆయన కుటుంబానికి మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి 2 దశాబ్దాల పైగా సన్నిహిత సంబంధాలు కొనసాగే. వైసీపీ ప్రభుత్వ హయాంలో కావచ్చు, గత టీడీపీ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కావచ్చు, ఏఎన్ఆర్ వైన్స్ పేరుతో కూడా ఆయన లిక్కర్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపుగా 13 నుంచి 15 సంవత్సరాలుగా ఆయన లిక్కర్ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు ఏయున్నా సరే జనార్దన్ మాత్రం లిక్కర్ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న పరిస్థితి. అది కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15 నుంచి 15 షాపులు ఆయనకి నిత్యం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రెండో అంశానికి మనం చూసుకుంటే, ఏదైతే ఈ కేసులో తంబళపల్లి వ్యవహారానికి సంబంధించిన కేసులో A12గా ఉన్న తెనాలికి సంబంధించిన కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి, తెనాలికి సంబంధించిన కొడాలి శ్రీనివాసరావు దీంట్లో తంబళ్లపల్లి కేసులో ఆయన పేరుతో డాబాని లీజుకు తీసుకొని ఈ వ్యవహారం అంతా నడిపారు. ఆయనకి అలాగే తెనాలికి సంబంధించిన అన్నాబత్తుని శివకుమార్ మాజీ ఎమ్మెల్యే, ఆయన మేనల్లుడు నాని ద్వారా ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి పరిచయం అనేది ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించిన అంశం. ఇసుక వ్యవహారానికి సంబంధించి ఇటు ఇబ్రహీంపట్నం, అటు పెడన, ఇటు తెనాలి నియోజకవర్గం, తెనాలి ప్రాంతం మొత్తం కూడా ఇసుక విచ్చలవిడిగా ఉంటుంది. సో సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఆ ఇసుకని కలిపి కూడా
జోగి రమేష్ అనుచరులు ఇసుక వ్యాపారం చేశారు. ఆ సమయంలోనే కొడాలి శ్రీనివాసరావు నాని అనే వ్యక్తి ద్వారా పరిచయం అయినట్లు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రాథమిక గుర్తించారు. సో ఇక లిక్కర్ వ్యవహారానికి చూసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే అద్దెపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావు సన్నిహిత సంబంధాలు ఉంటాం, నకిలీ మద్యాన్ని తయారు చేయటం, గత ప్రభుత్వ హయాంలో చాలా మంది చనిపోయిన సంఘటన కూడా కొనసాగింది. ఆ సమయంలో కూడా ఆయన నకిలీ మద్యాన్ని తయారు చేశారు. తాజాగా ఈ సంవత్సరం ఏప్రిల్లో జోగి రమేష్ అద్దెపల్లి జనార్దన్ ని పిలిపించుకొని మాట్లాడి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తనను అనేక రకాలుగా శివ ఇది అంతా జనార్దన్ చెప్పాడు. అయితే ఇక్కడ ఆర్థికంగా నష్టపోయాను, ఆర్థికంగా నిన్ను బయట పడేస్తాను అని భరోసా ఇచ్చారు. పార్టీలు ఏవున్నా సరే తను నకిలీ మద్యాన్ని లేకపోతే మద్యాన్ని తయారు చేస్తుండమే తను వృత్తిగా పెట్టుకున్నాడు. ఆర్థిక సమస్యలు నిజంగా ఉన్నాయా? గత సంవత్సరం నుంచి సంవత్సర కాలం నుంచి కూడా ఆర్థిక సమస్యలతో ఆయన సతమవుతున్న పరిస్థితి వాస్తవం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఆయన 2 నుంచి 4 కోట్ల రూపాయల పైగా కూడా అప్పులు బాలైనట్టు కూడా ఆ ప్రాంతంలో కూడా తెలుస్తా ఉంది. ఇదే అంశాన్ని కూడా ఎవరైతే ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా స్పెసిఫిక్ గా గమనించాలి. ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో తెనాలికి సంబంధించిన కొడాలి శ్రీనివాస్ కావచ్చు, జగన్మోహన్ కావచ్చు, ఆయన సోదరుడు అద్దెపల్లి జనార్దన్ కావచ్చు, వీరంతా కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులతో గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సో ఎవరైతే వాళ్ళతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారిని టార్గెట్ చేసుకొని జోగి రమేష్ కావచ్చు, మరి ఆయన పైన ఎవరున్నారు అనే వ్యక్తులు కావచ్చు, వీరంతా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి ఈ నకిలీ మద్యాన్ని విక్రయించారు. మొదటగా తంబళపల్లిలో పెట్టారు. అక్కడ పెద్దిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు గత కొంతకాలంగా కొన్ని దశాబ్దాలుగా వారు ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. సో తాజాగా జనార్దన్ కి సంబంధించి ఈ వ్యవహారం కొనసాగిస్తూ తెనాలికి సంబంధించిన శ్రీనివాసరావు పేరుతో డాబా తీసుకొని అక్కడ రైడ్స్ తీశారు. అక్కడ రైడ్స్ చేయడంతో ఎపిసోడ్ మొత్తం బయటకు రావడంతో 2 రోజుల ముందే ఇక్కడ డంపు చేసినట్టు కనిపిస్తుంది. వాస్తవంగా ఎప్పుడైతే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి డబ్బు బయటపడిందో అక్కడ రెడీ ఫర్ యూజ్ లాగా మనం ఎక్స్క్లూజివ్ గా ఆ రోజు బిగ్ టీవీ కూడా ఇబ్రహీంపట్నం గోడను చూపించాం. మొత్తం సిద్ధం చేసి సీసాలు బాటిల్స్ కేసులో పెట్టి రెడీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ చేసే రీతిలో ఉన్నాయి. అంటే దాదాపుగా దానికి రైడ్ జరగడానికి కొన్ని రోజుల ముందుగానే అక్కడ డంపు చేసినట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో జోగి రమేష్ సూచన సలహాల మేరకే ఆర్థికంగా అండగా ఉంటాను, అలాగే కేసులు వచ్చినా కానీ నేను చూసుకుంటాను, బెయిల్ ఇప్పిస్తాను, కానీ అంతిమంగా టీడీపీ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే లక్ష్యం ఉన్నది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. నిన్న 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి, మాజీ మంత్రి జోగి రమేష్ విశాఖపట్నంలో సంబంధం లేకపోయినా ఈ కేసులో కూటమి ప్రభుత్వం నన్ను ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది, నన్ను ఇరికించాలని చెప్పి చూస్తుందని చెప్పి కూడా ఆయన ముందుగానే జోస్యం చెప్పినట్టుగా ఆయన జోస్యం చెప్పాడు. కానీ జోగి రమేష్ జోస్యం చెప్పిన 24 గంటల వ్యవధిలోనే వీడియో బయటికి రావటం, దానికి సైమల్టేనియస్ గా నిన్న సీఎం చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ పెద్దలు ఉన్నారు, కానీ నేను ఆ పేర్లు చెప్తే వారు తప్పించుకునే అవకాశం ఉంది, త్వరలో నిజాలు మీకే తెలుస్తాయన్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే గత 5 సంవత్సరాల కాలం నకిలీ మధ్య ఏ రకంగా కొనసాగిందో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు సానుభూతి పట్ల ఈ వ్యవహారాన్ని నడిపించినట్టు జనార్దన్ విడుదల చేసిన వీడియో ద్వారా స్పష్టంగా. సరే, కన్ఫెషన్ చెప్తూ ఉన్నాడా, అప్రూవర్ గా మాడారా జనార్దన్, లేకపోతే ఎవరైనా చెప్పించారా అది తర్వాత? అలాగే ఇందులో నిజంగా జోగి రమేష్ పాత్ర ఉందా లేదా అన్నది ప్రూఫ్స్ తో సబ్మిట్ చేయాలి, అది ఇంకొక. అయితే ఇప్పుడు పూర్తి వ్యవహారంలో చూస్తుంటే ఇదంతా కూడా ఒక స్కెచ్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ దరిదాపుల్లో ఎలక్షన్స్ ఎలాగూ లేవు, ఎందుకని ఇలాంటి ప్లాన్స్ కి తెరలేపాల్సి వచ్చింది? పార్టీ మనుగడ కోసం అనుకోవాలా? ఇక్కడ మనం ప్రధానంగా కొన్ని అంశాలను చర్చించుకోవచ్చు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ, టీడీపీ 2 పార్టీలు కూడా పోటాపోటీగా వ్యవహరిస్తాయి. ఘోర పరాజయాన్ని వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్ల ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత సూపర్ 6 హామీల్ని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చింది. ఏదైతే అంటే ప్రతిపక్షాలు ఆరోపించినట్టు తక్కువ ఇచ్చారా ఎక్కువ ఇచ్చారనే అంశాన్ని మనం పక్కన పెడితే సూపర్ 6 హామీల్ని పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. ఎక్కడా కూడా హంగు ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోవచ్చు, కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా కార్యకర్తలు, సామాన్య కార్యకర్త నుంచి పార్టీ అధినేత వరకు కూడా ఒక రకమైన అయోమయం, ప్రతిష్టంభన కలిసింది. బయటికి రావాలన్నా, ఒక ఆందోళన కార్యక్రమంలో పాల్గొవాలన్నా కానీ ధైర్యం సరిపోతుంది. ఎందుకంటే ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. అలాగే స్థానికంగా చూసుకుంటే త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఎందుకంటే 2 నెలల క్రితమే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కాదు, అధికారులు సిద్ధం అవ్వాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధం అవ్వాలంటే దాదాపుగా జనవరి నుంచి మార్చిలో, వచ్చే సంవత్సరం జనవరి నుంచి మార్చిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ ని యాక్టివ్ చేయాలి, గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు పార్టీని యాక్టివ్ చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ప్రభావాన్ని చూపాలనేది
వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా కనిపిస్తుంది. సో శివ, ఒక్క దానికి నిమిషం hold లో అనుగుణంగానే ఉండండి. మీరు ప్రభుత్వాన్ని అన్నట్టుగా అప్రమత్తపాలు నిన్న చేసే అంశాన్ని చంద్రబాబు నాయుడు ఈ ప్రయత్నిస్తుంది. వ్యవహారం తెలియగానే సిట్ ఏర్పాటు చేశారు. ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. మొలకల చెరువు వచ్చిన సంఘటన రైట్, అది నకిలీ మద్యానికి సంబంధించి అయితే ఒక సంచలన వీడియో బయటకు వచ్చింది జనార్దన్ ని. దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం పలు రకాలుగా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్ననే జోగి రమేష్ కి ఎలా తెలిసింది తనని ఇరికిస్తారు అన్న పెద్ద క్వశ్చన్ అయితే అప్రూవర్ గా మారాడా, అసలు ఎప్పుడు ఈ వీడియో రికార్డ్ చేశారు, మరి రిమాండ్ రిపోర్ట్ లో మా ప్రతినిధి చెప్పినట్టుగా అలాంటిది ఏవి కూడా జోగి రమేష్ పేరు ప్రస్తావన రాలేదు. మరి ఎప్పుడు ఈ వీడియోని రికార్డ్ చేసి ఇప్పుడు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది అన్న పూర్తి వ్యవహారానికి సంబంధించి పలు రకాలుగా చర్చ అయితే జరుగుతోంది. చూడాలి మరి ముందు ముందు ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఇంకా ఎన్ని ట్విస్ట్లు తెలుసుకుంటాం.